విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. 6వ అంతస్తు అడ్మిన్ బ్లాక్లో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పేషెంట్లు సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. స్కై లిఫ్ట్ ద్వారా ప్రమాదం జరిగిన అంతస్తులో వాటర్ స్ప్రే చేశారు. అక్కడి పరిస్థితిని విశాఖ సిపి శంకబ్రత బాగ్చి పరిశీలించారు. ఆసుపత్రిలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, అయితే ఫైల్స్ ఫర్నిచర్ దగ్ధమైనట్టు తెలిపారు. ఇక్కడ సీన్ ఆఫ్ ఆరిజిన్ ఉంది, ఫైర్ సీట్ ఆఫ్ ఫైర్. విపరీతమైన స్మోక్ పొగ వస్తుంది. ఇప్పుడు కూడా చాలా హీట్ కూడా ఉంది. కానీ ఆ ఫ్లోర్లో మిగిలిన రూమ్స్లో మాత్రం ప్రాబ్లం లేదు. సో కానీ ఎటువంటి అగ్ని ప్రమాదం హాస్పిటల్లో జరగడం దురదృష్టకరం. హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా ఉన్నాయా లేవా చెక్ చేయండి. అన్ని ఎగ్జిట్స్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేయండి. కావాలంటే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంప్రదించండి, వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేస్తారండి అన్నీ సరిగ్గా ఉందా లేదా. అండ్ పేషెంట్స్ లైఫ్ మీ చేతుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఫ్యూచర్లో అగ్ని ప్రమాదం జరగనీయకుండా అన్ని ప్రికాషన్స్ మనం. ప్రెజెంట్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ ఇస్ స్టిల్ గోయింగ్. ఇంకా ఎగ్జాక్ట్ రీజన్ అయితే మనకు తెలియదు, వాట్స్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది. ఈ సీట్ ఆఫ్ ఫైర్ అయితే ఫైండ్ అవుట్ చేసాము, అది ఎక్కడ ఫైర్ అయిందో తెలిసింది. ప్రెజెంట్ వీఆర్ డూయింగ్ అవర్ ఆపరేషన్స్. ఫైర్ అయితే ఏం లేదు, స్మోక్ మాత్రమే వీఆర్ స్ప్రెడ్ చేస్తున్నాం. స్మోక్ని బయటికి వెంటిలేషన్ చేస్తున్నాం. మేము ఇప్పుడు వచ్చి 4-5 ఇంజన్స్ ఒక బ్రాంట్ మన స్కై ప్లాట్ఫామ్ 90 మీటర్స్ హైట్ ఉన్న బ్రాంట్ని తెప్పించాము. వీఆర్ ఆపరేటింగ్ ది థింగ్స్. ఇది 6th ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ హెచ్ఆర్ బ్లాక్లో జరిగిందంటండి. వీఆర్ కమ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. మిగతా బ్లాక్స్ ఎక్కడ ఫైర్ ఏం లేదండి, మేము స్ప్రెడ్ చేయకుండా కంట్రోల్ చేసేస్తాం. మిగతా స్ప్రెడ్ చేయటం పేషెంట్స్ ఎక్కడ లేవు, జస్ట్ ఈ పక్క బిల్డింగ్ ఉన్న వారిని షిఫ్ట్ చేశారు. యాజ్ ఆఫ్ నో ఈ బిల్డింగ్ కంప్లీట్గా నో పేషెంట్స్, నో క్యాజువాలిటీస్ యాజ్ ఆఫ్ నో. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, సిబ్బంది అలాగే పేషెంట్స్ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని చెప్తున్నారు. ఆస్తి నష్టం ఏ మేరకు ఉంటుంది? అప్డేట్స్ ఏంటి? ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా అధికారులు అంచనా వేసే పనిలో ఉన్నారు. అయితే పేషెంట్లు ఎవరు కూడా ఆ బ్లాక్లో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఈరోజు 12 గంటల సమయంలో 12 గంటల ప్రాంతంలో నెమ్మదిగా అగ్ని ప్రమాదం మొదలవుతూ రావడాన్ని అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ అడ్మిన్ బిల్డింగ్లో ఉన్నటువంటి సిబ్బంది గమనించారు. వెంటనే 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి కార్డియాలజీ విభాగం ఏదైతే ఉంటుందో ఆ విభాగంలో సుమారు 40 నుంచి 45 మంది పేషెంట్స్ ఉన్నారు. ఆ 45 మందిని కూడా వేరే బ్లాక్కి వెంటనే ఈ ప్రమాదం పెద్దదయ్యే లోపునే వారందరినీ కూడా తరలించామని చెప్పి ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. ఈలోపే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. 4 ఫైర్ ఇంజిన్లతో పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు మంటలు ఎక్కడా కూడా ఎగసిపట్టడం లేదు, పూర్తిగా సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని కొద్దిసేపు క్రితమే ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రకటించడం జరిగింది. అలాగే విశాఖ సిపి శంకబ్రత బాగ్చి కూడా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అసలు ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తలేదని, అలాగే అడ్మిన్ బిల్డింగ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఫైల్స్ అన్నీ కూడా ఖాళీ బూడిదయ్యాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ప్రమాదాలు చెప్పి రావు కనుక ఆసుపత్రి యాజమాన్యాలన్నీ కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని చెప్పి సిపి కోరడం జరిగింది. అలాగే సెవెన్ హిల్స్ ఆసుపత్రికి సంబంధించి నిబంధనలన్నీ కూడా పక్కాగా పాటిస్తున్నారు. స్ప్రింక్లర్స్ కూడా ఓపెన్ అయ్యాయి, అందుకే ప్రమాదం పెద్దది కాలేదని చెప్పి సిపి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదని, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నట్టుగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి, ఎక్కడ కూడా మంటలు లేవు. పూర్తిగా ఫైర్ ఫైటర్స్ కూడా తమ ఆపరేషన్ని కంప్లీట్ చేశారు. హరి. ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.